అంటే ప్రమాదం మార్వాడి వ్యాపారస్తులు. హిందుత్వం ముసుగులో కులాల వ్యాపారాలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర. ఈ రోజు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ప్రతి వ్యాపారంలోనూ మార్వాడీలు ఎంటర్ అయిపోయారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది యాదాద్రిలో 30 కోట్లతో ఉడాయించిన మార్వాడి దొంగ. లబోదిబం అంటూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్న బాధితులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన స్వర్ణకార సంఘాలు. తెలుగు రాష్ట్రాలలో జిలేబీ, పానీపూరి, సమోసా వ్యాపారాలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి ఎదిగిపోయారు. ఆంధ్ర, తెలంగాణలో ఇల్లు, వ్యాపారాలు, భూములు 60% మించి మార్వాడీలు కైవసం చేసుకున్నారు. మార్వాడి వ్యాపార రహస్యం ఏమిటంటే చాలా వరకు బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్ని కూడా మార్వాడి వాళ్ళవే. కాబట్టి మార్వాడి వాళ్ళకి ఇచ్చిన రేటుకు మన షాపులకు, మన వ్యాపారస్తులకు ఇవ్వరు. డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా అని ఓ గుండు ఆయన చెప్పిన సూక్తిని మన వాళ్ళు బాగా పాటిస్తూ రూపాయి తగ్గుతుంది కదా అని మనం మార్వాడి వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తూ మన స్థానిక మరియు బహుజన కులాల వ్యాపారస్తులకు పాడె కట్టేస్తున్నారు. మార్వాడీలను వెళ్ళగొట్టండి, ఊరిని కాపాడండి. మార్వాడీలను వెళ్ళగొట్టండి, మార్వాడీలను వెళ్ళగొట్టండి, మార్వాడీలను వెళ్ళగొట్టండి. వరకు మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు